రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 36వ సంకీర్తన 8వ చరణము. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు గారు తెలియజేస్తూ నిజమైనటువంటి సంతోషం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. మరి నిజమైనటువంటి సంతోషం ఎక్కడుంది, నీవు ఎప్పుడు సంతృప్తి చెందుతావు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి మానవుడు సంతృప్తిగా మరి ఎప్పుడు ఉంటాడు అని అంటే దేవుని పాదాల యొద్దకు వచ్చినప్పుడు, దేవుని శరణు వేడుకోవడానికి వచ్చినప్పుడు, ఆయన ఎదుట మనకున్నటువంటి బాధలను మనం చెప్పినప్పుడు మనం సంతృప్తి పొందుతాము అనేటువంటి విషయమును ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. హల్లెలూయా. మరి దేవాది దేవుని యొక్క ఆలయంలో అనగా దేవుని పాదాల యొద్ద సమృద్ధి ఉంది. ఆయన మనకి సంతృప్తిని కలుగజేసేటువంటి దేవుడు. ఈ లోకంలో మనము మరి కోట్లు సంపాదించుకున్న సంతృప్తి రాదు, మరి ఆస్తులు సంపాదించేసుకున్న సంతృప్తి అనేది రాదు. కానీ దేవుని సన్నిధానములకు వచ్చి నీవు దేవుని యొద్ద సమయమును గడిపినప్పుడు మాత్రము సమృద్ధి సంతృప్తిని మనం అనుభవించగలుగుతాం. మరి చాలామంది అడుగుతారు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలా, ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది, దేవుడు దీవించడానికి. అయితే చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది, నీకు సంతోషం కావాలి అనంటే, నువ్వు సమాధానంగా ఉండాలి అనంటే, నువ్వు సమృద్ధి కావాలి నీ బ్రతుకులో అనంటే నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాల యొద్దకు రావాలి. నువ్వు దేవుని పాదాల యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే నీ కుటుంబంలో శాంతి, సమాధానము, సంతృప్తి, సమృద్ధి అనేవి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే దేవుని యొద్దకు రావడం అనేది ఒక ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం చేసినటువంటి వారముగా మనం ఉంటాము. కాబట్టి పొందుకోవలసినటువంటి మేలులను మనం పొందుకోకుండా ఉండిపోతాం. కాబట్టి పొందుకోవలసినటువంటి మేలులు పొందుకోవాలి అంటే దేవుని పాదాల యొద్దకు మనం ఖచ్చితంగా రావాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం కృతజ్ఞత తెలపాలి అని అంటే ఖచ్చితంగా మనం దేవుని యొద్దకు రావాలి. మరి ఆయన మనకి నిత్య జీవము అనేటువంటి ఊట ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆనంద ప్రవాహాలతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆనందం అనేది మానవుని జీవితంలో కొదువైపోతుంది. అనేక మంది జీవితాల్లో మరి ఆనందం అనేది చూడలేకపోతున్నాం కదా. కానీ మన బ్రతుకుల్లో ఆనందం ఇంకా ఉంది అంటే, మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అని అంటే, మనం ఇంకా మరి మన పనులు మనం సక్రమంగా చేసుకోగలుగుతున్నాము అంటే అది దేవుడిచ్చినటువంటి కృప. కాబట్టి మనకి ఇంకా ఆనందం కావాలి అని అంటే మరి మనము దేవుని యొద్దకు వచ్చేటువంటి వారము ఉండాలి. నిత్య జీవము, వాక్య జలము అనేటువంటి మరి ఆ యొక్క త్రీపు నీరు దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనం సమయాన్ని దేవునికి కేటాయించుదాం, మనం సమయాన్ని మరి దేవునికి సమర్పించుకుందాం. సమయంతో పాటుగా మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉందాం. సమయాన్ని వ్యర్థముగా చేసుకోనకుండా మరి ఎప్పటికప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, కనపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన పాదాలు ఎంత మన సమయాన్ని గడుపుదాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను, దేవుడిచ్చేటువంటి సమృద్ధి మేలులను మనం నిత్యముగా పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా, నీకు వందనాలు ప్రభువా. నిజమే, ఎక్కడో ఆనందం లేదు, నీ పాద సన్నిధిలో ఆనందం ఉంది. ఎక్కడో సమృద్ధి లేదు, నీ పాద సన్నిధిలో ఉంది, నీ దగ్గర ఉంది ప్రభువా. నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి నీ సమృద్ధిగా అనుగ్రహించేటువంటి దేవుడు మీరే కనుక, నిత్య జీవజలములు ఇచ్చేటువంటి దేవుడు నీవే కనుక, నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను శరణు వేడుకునేటువంటి ధన్యత నాకును, మాకును, మా అందరికీ దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.